నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డితో కేకే భేటీ. తుక్కుగూడ సభలో కాంగ్రెస్ లో చేరే అవకాశం. నేడు టీపీసీసీ భేటీ. ఎన్నికల కార్యాచరణపై చర్చ. కర్నూలులో పార్టీ ముఖ్య నేతలతో జగన్ భేటీ. ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహంపై చర్చ. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు ప్రచారం. ఉదయగిరి, కావలలో ప్రజాగలం సభలు. జమ్మూ కాశ్మీర్లో ప్రమాదం. లోయలో పడ్డ కారు, 10 మంది మృతి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతానే ఉన్నాయి. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు కేకే. కాంగ్రెస్ లో చేరికపై వీరిద్దరూ చర్చించారు. ఈ భేటీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించినట్లు సమాచారం. చర్చల అనంతరం రేవంత్ నివాసం నుంచి కేకే వెళ్లిపోయారు. కేకే కూతురు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. 10 ఏళ్ల తర్వాత కేకే తన సొంత గూటు కాంగ్రెస్ లోకి చేరబోతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి కూడా పార్టీ మారుతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కడియం శ్రీహరి, కడియం కావ్య వ్యవహారంపై హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. హనుమకొండ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, పెద్ది సుదర్శన్ రెడ్డి, దాసెం వినయ్ కుమార్ పాల్గొన్నారు. పార్టీ నుంచి నేతలు మారుతున్న నేపథ్యంలో అత్యవసర చర్చలు జరిపారు. తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఇక హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మారిన నేతల ఫోటోలను తొలగించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరిపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ నేతలు. కడియంను చాలా గౌరవించామని, నీతిమాలిన చర్యలకు పాల్పడే వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు దాసెం వినయ్ భాస్కర్. నెల రోజులుగా బీఆర్ఎస్ నేతలపై కుట్రలకు కడియం సహకరిస్తున్నారని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.
బీఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామానికి కడియం శ్రీహరి గారే బాధ్యుడు. వయసులో పెద్దవాళ్ళు, గుణం కూడా పెద్దగా ఉంటుంది అనుకున్నాడు కేసీఆర్ గారు. విలువల గురించి మాట్లాడే కడియం శ్రీహరి గారు వారి డాటర్కి కావ్య గారికి టికెట్ ఇప్పించుకొని సమన్వయ సమావేశాలు నిర్వహించి అనేక మంది ఉద్యమకారులు అవకాశం కోసం ఎదురు చూస్తే కూడా వారి అవకాశాలపై నీళ్లు చల్లి వారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి కూడా వారి కూతురు కోసం వారు చేసినట్టు ప్రయత్నం అందరికీ తెలుసు. గంటలోనే నిర్ణయం, నిన్న పార్టీ మారేటువంటి నిర్ణయం, దాన్ని వెనుకున్నటువంటి రాజకీయపరమైనటువంటి ఒప్పందాలన్నీ కూడా బయటికి రావడం అనేది నిజం కూడా వరంగల్ జిల్లా ప్రజలు, అది వరంగల్ జిల్లాకి ఉద్యమాల అత్యంత పౌరుషంతో ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వరంగల్ ప్రజలకు వారు నేర్పినటువంటి పాఠాలు ఇవేనా అని చెప్పి వాళ్ళు అడగదలుచుకున్నారు. పార్టీలోకి వస్తాను, తెలంగాణ వాదానికి కట్టుబడి ఉంటాను, టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటాను, మీ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తా అని చెప్పి ఆ రోజు నువ్వు చెప్తే, కేసీఆర్ గారు ఆదేశిస్తే నేను ఒక గులాబీ సైనికునిగా గతాన్ని మర్చిపోయి, నీ నీచమైన చరిత్రను మర్చిపోయి, నీ నికృష్టమైనటువంటి చరిత్రను మర్చిపోయి, నీ అహంకార చర్యలను కూడా మర్చిపోయి నిస్వార్థంగా నీ ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. తిరిగి అదే నైజంతోని, అదే కుట్రలతోని, అదే అహంకారపూరితంగా ఈ పార్టీలకు కూడా వచ్చి ఈ పార్టీలో నిస్వార్థంగా పనిచేసినటువంటి అనేక మంది నాయకులను కూడా నీ కోసము, నీకు పదవి చేపట్టాలని చెప్పి, నీకు పదవి కట్టబెట్టాలని చెప్పి ఆనాటి పెద్దలు, ఉద్యమ నేత, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని కూడా ఆత్మీయ సోదరులు డాక్టర్ రాజయ్య గారిని ఒప్పించి మెప్పించి నీకోసము గన్పూర్ సిట్టింగ్ సీట్ను కూడా త్యాగం చేసి ఈరోజు నీకు ఎమ్మెల్యే గిరి ఇప్పించడం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సుధాకర్. థ్యాంక్ యూ మాధురి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం మీద రాజకీయం హీటెక్స్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి చూస్తుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మొత్తం అందరూ ఎక్కడెక్కడ కూడా జంప్ అవుతున్నారు. కొంతమంది బీజేపీ వస్తున్నారు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ వెళ్ళడం జరుగుతుంది. ఇందులో భాగంగా క్రమంలో చూస్తే నిన్న రాత్రి వరంగల్ ఎంపీ అభ్యర్థి ప్రకటించిన కార్యం కావ్య కూడా రాజీనామా చేసి పోటీ చేయాల్సి అని చెప్పేసి ఆమె ఈ రోజు వాళ్ళ తండ్రి గారైన కడియం శ్రీహరి ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీకి పోవడం జరుగుతుంది. దీనిపైన స్పందించిన కొంతమంది ముఖ్య నాయకులు కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మీరు తక్షణం మీ యొక్క అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసి మీరు సిద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళండి. ఇప్పటిదానికి మేము మీకోసం కష్టపడి పనిచేసినాం, ఉద్యమ నాయకులు మేము అందరం, అయినా కూడా మమ్మల్ని అదని చెప్పేసి మీకు టికెట్ ఇవ్వడంతో పాటు మీరు ఇలా చేయడం, మీ యొక్క సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే ఈ రోజు అంటే రేపు వారి యొక్క పార్లమెంట్ సమావేశం కూడా ఉంది అని చెప్పి చెప్తున్నారు. అయినా కూడా ఇవన్నీ కాదని చెప్పేసి మేము మాట్లాడిన ఒక గంట తర్వాత నేను పార్టీ మారిపోవడం వల్ల ఇది చాలా బాధాకర విషయం. దీనిపైన ఇంకనైనా ఎవరైనా వచ్చిపోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పటికీ ఉంటుంది, శాస్త్రంగా ఉంటుంది. కర్మ వచ్చిపోయేటోళ్ళంతా వచ్చిపోతూనే ఉంటారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే కడియం శ్రీహరి పరిశీలించుకోవాలని చెప్పేసి కొంతమంది కార్యకర్తలు చెప్పడం జరుగుతుంది. దీనిపైన వరంగల్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీనివాస్, అతనితో పాటు పెద్ద సురేష్ రెడ్డి కూడా తక్షణమే మీరు రాజీనామా చేసి మళ్ళీ మీరు ఎన్నికలకు పోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. మాకు రైట్, థ్యాంక్ యూ సుధాకర్. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి షాకులు తగులుతూనే ఉన్నాయి. గులాబీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, కడియం శ్రీహరి బీఆర్ఎస్ను వీడారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనని అధిష్టానానికి ఇప్పటికే కావ్య లేఖ రాశారు. తన తండ్రితో శ్రీహరితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అదే బాటలో మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత ఉన్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది. గతంలో కాంగ్రెస్లో ఉన్న మాలోత్ కవిత ప్రస్తుతం మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె కూడా పార్టీ వీడబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ సవీన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సవీన్. అనేక మంది నేతలు పార్టీని విడుతున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన పార్లమెంట్ అభ్యర్థులు సైతం ఆ పార్టీని విడుతున్న పరిస్థితి మనకు కాపాడుతోంది. వరంగల్ పార్లమెంట్ స్థానానికి మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో డిప్యూటీ సీఎం గా ఎమ్మెల్సీగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కడియం శ్రీహరి కోసం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాటికొండ రాజేంద్ర తప్పించి అక్కడ కడియం శ్రీహరికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ కడియం కావ్య నిన్న రాత్రి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై అవినీతి ఆరోపణలు, ఫోన్ ట్యాపరింగ్ ఆరోపణలు రావడంతో పాటు వరంగల్ జిల్లా నాయకత్వం తనకు సహకరించలేదు, అందువలన తాను ఎంపీ అభ్యర్థిగా తప్పుకుంటున్నానని కేసీఆర్ కు లేఖ రాశారు. ఆ తర్వాత కడియం శ్రీహరితో కలిసి ఆమె ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ మాలోత్ కవిత సైతం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరతారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి తోరిక బలరాం నాయక్ తమ అభ్యర్థిగా ప్రకటించింది, ఆయన ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మారుత్ కవితను అభ్యర్థిగా ప్రకటించింది. ఆమె సైతం మండలాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికీ మాలోత్ కవిత తండ్రి రెడ్డినాయక్ గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు. దోర్నకల్ ఎమ్మెల్యేగా మొన్నటి వరకు పనిచేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. దీంతో మాలోత్ కవిత సైతం కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైతే ఈ రెండు ఎంపీ స్థానాలపై బీఆర్ఎస్ పార్టీలో స్పష్టత కరువైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య పార్టీ మారడం, మారుత్ కవిత డైలమాలో పడడం బీఆర్ఎస్ పార్టీలో అంతర్మదనం మొదలైందని చెప్పుకోవచ్చు. ఇక వరంగల్ ఎంపీ స్థానానికి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న పేరును బీఆర్ఎస్ పార్టీ పరిశీలిస్తోంది. ఇక వరంగల్ నగరానికి చెందిన కార్పొరేటర్ బోడా టెన్నా సైతం వరంగల్ ఎంపీ రేస్ లో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరికి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం మాత్రం కనపడుతుంది. ఇక మహబూబాబాద్ అంశానికి వస్తే స్పష్టత రావాల్సి ఉంది. ఇక మాలత్ కవిత తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిత్వం భవితవ్యం ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్. బీఆర్ఎస్ పార్టీలో సంక్షేమం ముదురుతుందా? ఒక్కొక్కరుగా కారు దిగి చేతిని అందుకుంటున్నారా? అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత గులాబీ పార్టీ ఖాళీ అవుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. లోక్సభ ఎన్నికల వేళ గులాబీ పార్టీకి షాక్ మీద షాకులు తగులుతున్నాయి. పార్టీ నుంచి అధికార పార్టీలోకి చేరికలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ రివెంజ్ పాలిటిక్స్ కు తెరతీసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తెలంగాణ ఉద్యమ పార్టీగా ప్రజల మన్ననలు పొందిన తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం లేకుండా చేయాలని ఇతర పార్టీ నేతలకు ఆహ్వానం పలికింది. అనుకున్న తడువుగా 2014లో టీడీపీని ఖాళీ చేయించింది. 2018లో కాంగ్రెస్ను ఖాళీ చేయించాలనే లక్ష్యంతో గులాబీ బాస్ పార్టీ గేట్లు తెరిచారు. ఎమ్మెల్యేలు నేతలను పార్టీలో చేర్చుకున్నారు. దాదాపు ప్రతిపక్షం అనే పదం లేకుండా చేశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కేసీఆర్ వేసిన పాచికలనే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నాడు. ఇప్పుడు తన టైం వచ్చింది కాబట్టి గులాబీ పార్టీని ఖాళీ చేసే వ్యూహాలకు పదును పెట్టాడు. లోక్సభ ఎన్నికలకు ముందు హస్తం పార్టీ గేట్లు తెరిచాడు. గేట్లు తెరవడం ఆలస్యం అన్నట్టుగా నేతలు సైతం రెక్కలు కట్టుకొని వాలిపోతున్నారు. కార్పొరేటర్ల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభ్యర్థులు సైతం బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరేందుకు క్యూ కట్టారు. తాజాగా పార్టీకి కీలకంగా ఉన్న కె కేశవరావు, ఆయన కుమార్తె విజయలక్ష్మి బీఆర్ఎస్ను వీడుతున్నట్లు ప్రకటించడం కేసీఆర్కు మింగుడు పట్టం లేదు. కేకే తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా పార్టీని వీడుతూ ఉండటం సంకటంగా మారింది. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్లోకి చేరి ఆ పార్టీ అభ్యర్థిగా లోక్సభ బరిలో నిలిచారు. వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరగా ఆమెకు మల్కాజ్గిరి టికెట్ లభించింది. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికార పార్టీలో చేరి సికింద్రాబాద్ లోక్సభ టికెట్ దక్కించుకున్నారు.
కాగా జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరిన వెంటనే ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ పి రాములు బీజేపీలో చేరగా ఆయన కుమారుడికి టికెట్ లభించింది. మాజీ ఎంపీలు జి నగేష్, అజ్మీరా సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, సైదిరెడ్డిలు ఇప్పటికే బీజేపీ కండువా కప్పుకున్నారు. వరంగల్ ఎంపీ పసునూరు దయాకర్ హస్తం గుట్టికి చేరారు. వరంగల్ నుంచి టికెట్ను ఆశించిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ సైతం కారు దిగి కమలం పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కూడా కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు కాంగ్రెస్ పరమయ్యాయి. మరికొందరు ఎమ్మెల్యేలు సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ని కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇక వెళ్లే వాళ్ళు వెళ్లకుండా లేఖలు రాయటం, ఆ లేఖలో కవిత అరెస్ట్, పార్టీ పరిస్థితిని ఎండగట్టడం వంటి అంశాలతో గులాబీ బాస్కు మరింత సంకటంగా మారింది. ఇప్పుడున్న పార్టీ పరిస్థితికి ఇంకెంతమంది జంపింగ్ జపాంగులు ఉన్నారోనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో పార్టీలో నేతలను వలసపోకుండా చూసుకోవడమే గులాబీ బాస్కు పెద్ద టాస్క్లా మారింది. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ద్రోహపు ఎత్తుగడలతో కేసీఆర్ ను ఎదుర్కోలేరన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. ప్రజలు ఎవరికి బుద్ధి చెప్తారో రాబోయే రోజుల్లో తెలుస్తుందని రంజిత్ రెడ్డి తెలిపారు. చేవెళ్ల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. 5 ఏళ్లు బీఆర్ఎస్ ఎంపీగా ఉండి ప్రజలకు సేవ చేశానని చెప్పారు. ఏమన్నా కూడా టాపిక్ ఏంటంటే పార్టీలు రాజకీయాల్లో అవకాశవాదం అనే టాపిక్ మాట్లాడతారు. నేనేమంటానంటే నేను ఇవాళ అవకాశం ఏంటి, మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా నేను ఎందుకు మారినా అండి పదే ఒకటే మాట చెప్తున్నాను. నాకు పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. చేవేళ్ల ప్రజల సంక్షేమం కోసం డెవలప్మెంట్ కుదుటపడొద్దని చెప్పి, కుంటిపడొద్దని చెప్పి నేను ఒకటే అడుగుతున్నాను అందరిని. డెవలప్మెంట్ కావాలంటే, సంక్షేమ అభివృద్ధి కావాలంటే డెఫినెట్గా పవర్ ఉండాలి. పవర్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ రావడం కంటే ఎక్కువ నాకు సంక్షేమం, అభివృద్ధి, చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇంపార్టెంట్. నేను రాజకీయాలకు కొత్తగా వచ్చినప్పుడు నన్ను ఆశీర్వదించిన చేవెళ్ల ప్రజల కోసం నేను ఏ డెసిషన్ అయినా తీసుకుంటా. నేను అందరికంటే చాలా బెస్ట్ పర్ఫార్మర్గా టీఆర్ఎస్ పార్టీ కూడా నా వంతు నేను కృషి చేసిన. 5 years అయిపోయిన తర్వాత, నా టర్మ్ అయిపోయిన తర్వాతనే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. అంతేకాని దీనికి అసలు అవకాశం లేదు, ఏం లేదు. కేటీఆర్ గారు ఏమన్నా కూడా టాపిక్ ఏంటంటే పార్టీలు రాజకీయాల్లో అవకాశవాదం అనే టాపిక్ మాట్లాడతారు. నేనేమంటానంటే నేను ఇవాళ అవకాశం ఏంటి, మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు, డీఎస్పీ తిరుపతన్నలను పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టు 5 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించడంతో ఇవాల్టి నుంచి ఇద్దరిని విచారించనున్నారు. నేటి నుంచి మంగళవారం వరకు పంజాగుట్ట పోలీసులు ప్రశ్నిస్తారు. మరోవైపు ప్రణీత్రావును కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ ఉషా అందిస్తారు. చెప్పండి ఉషా. మాదిరి ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిన్న రాత్రి సుదీర్ఘంగా 10 గంటల పాటు మాజీ ఓఎస్సీ అయినటువంటి టాస్క్ ఫోర్స్ డీజీపీని రాధాకిషన్ రావుని అయితే సుదీర్ఘంగా విచారించిన అనంతరం అరెస్ట్ చేశారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పటికే ఈ కేసుకి సంబంధించినటువంటి ఎస్పీలు ఎవరైతే ఉన్నారో ఎస్ఐబీలో చేసినటువంటి ఎస్పీలు ఎవరైతే ఉన్నారో వాటిని కూడా కస్టడీలో తీసుకున్నారు. సెంట్రల్ కూడా జైలు నుంచి వాళ్ళైతే పోలీసులు ఏదైతే పంజాగుట్ట పోలీసులు కస్టడీలో తీసుకోవడం జరిగింది. 5 రోజుల కస్టడీలో భాగంగా ఇప్పటికే నాపల్లి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి కాసేపట్లో ఏదైతే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించే అవకాశం ఉంది. గతంలో ప్రణీత్ రావుని ఎలా విచారించారో అదే విధంగా కూడా ఇప్పుడు ఈ ఇద్దరిని కూడా సుదీర్ఘంగా 5 రోజులు ఏదైతే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే ఉంచి విచారిస్తారో లేకపోతే డే బై డే విచారించిన అనంతరం మళ్ళీ ట్రిపుల్ కూడా జైలుకి తరలిస్తారనేది మాత్రము తెలియాల్సి ఉంది. మరోవైపు చూసుకుంటే రాధాకిషన్ రావుని ఇప్పటికే ఈ రోజు గవర్నమెంట్ హాలిడే గుడ్ ఫ్రైడే కాబట్టి ప్రభుత్వ సెలవు కాబట్టి కొంపల్లిలోని ఏదైతే కన్హాడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇతనికి సంబంధించి కస్టడీని బంజారాహిల్స్ పోలీసులు ఏదైతే రాధాకిషన్ రావును రిమాండ్ కలిస్తారా లేకపోతే కస్టడీ తీసుకుంటారని ఇది ప్రాసెస్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇది కూడా కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నిన్న ముగ్గురిని ఎవరైతే రాధాకిషన్ రావుని అలాగే ప్రణీత్ రావు డ్రైవర్ ని అలాగే మరోవైపు చూసుకున్నట్టయితే కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నిన్న ముగ్గురిని ఎవరైతే రాధాకిషన్ రావుని అలాగే ప్రణీత్ రావు డ్రైవర్ ని అలాగే మరోవైపు చూసుకున్నట్టయితే గట్టుమల్లుని ఈ ముగ్గురిని కూడా విచారించారు. గట్టుమల్లుని నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా సుదీర్ఘంగా విచారించిన అనంతరం ఎప్పుడైనా సరే సహకరించాలి ఈ విచారణకి అన్న కోణంలోనే అతన్ని కూడా పంపించడం జరిగింది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి. మరి కాసేపట్లో చెంచల్గూడ జైలు నుంచి ఏదైతే భుజంగరావు తిరుపతనలో వైద్య పరీక్షల అనంతరం ఏదైతే ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తరలించే అవకాశం ఉంటుంది. సుదీర్ఘంగా నేటి నుంచి 5 రోజుల పాటు కస్టడీలో వీరిచ్చేటటువంటి సమాచారం మేరకు మరింత అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే దాదాపు 6 వ్యక్తులు వెలుగులోకి వచ్చారు. మరొక ఏదైతే వీరిని ఇద్దరిని కూడా విచారించినట్లయితే మరో కొంతమంది కూడా దీంట్లో వచ్చే అవకాశం ఉంటుంది. A1గా ఇప్పటికే ప్రభాకర్ రావు, A2గా రాధాకిషన్ రావు, A3గా ప్రణీత్ రావుని FIRలో పేర్కొన్నారు. కాబట్టి పోలీసులు మరింత సుదీర్ఘమైన విచారణ లోతైన దర్యాప్తు చేయాలి అంటే ప్రభాకర్ రావు కూడా మరికొద్ది రోజులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే రాధాకిషన్ రావుని ఇన్వెస్టిగేషన్ చేసిన అనంతరం అతను కూడా జూన్ జూలైలో ఏదైతే ఇండియాకు వస్తాను అన్న కోణంలోనే మాజీ అధికారికి కూడా అతను సంప్రదించడం జరిగింది. కాబట్టి ఈలోపు కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నట్టు కూడా మనకు అందినటువంటి సమాచారం. మరోవైపు ఈ కేసుకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మంత్రులు, రాజకీయవేత్తలు చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ రోజు ఏదైతే కీలకమైనటువంటి వ్యక్తులు తిరుపతిరావు అలాగే భుజంగరావు వీరిద్దరిని కూడా తిరుపతన్న భుజంగరావు ఇచ్చేటటువంటి సమాచారం మేరకు మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే తిరుపతన్న భుజంగరావులు వీరిద్దరూ కూడా అధికారులు చెప్పినటువంటి ఫోన్ నెంబర్లే కాకుండా వీళ్ళ స్వలాభం కోసము మరిన్ని ఫోన్ నెంబర్లు కూడా ట్యాపింగ్ చేసి వ్యాపారవేత్తలను బెదిరించారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి వీరి మీద. ఓవరాల్గా ఈ కేసులో చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లబ్ధి పొందిన వారు రాజకీయ ప్రముఖులతో పాటు కానిస్టేబుల్ వ్యక్తుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యాపార దిగ్గజాల దగ్గర నుంచి సినీ ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరిని దగ్గర కూడా వీళ్ళు లబ్ధి పొందినట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఈ 5గురిని కస్టడీలోకి తీసుకున్నట్లయితే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. మాదిరి రైట్, థ్యాంక్ యూ ఉషా. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో ఏపీలో పొలిటికల్ హీట్ అంతకంతకు పెరుగుతుంది. అధికార ప్రతిపక్షాల ప్రచార హోరు రణరంగాన్ని తలపిస్తుంది. ఇక తొలిసారి సీఎం జగన్ వివేకానందరెడ్డి హత్యపై సంచలన వ్యాఖ్యలు చేయడం ఎలక్షన్ హీట్ను మరింత పెంచింది. కడప జిల్లా వేదికగా జరిగిన జగన్ బస్సు యాత్ర మొదటి రోజే వివేక మర్డర్ అంశాన్ని తెరపైకి తేవడం వెనుక జగన్ రాజకీయ వ్యూహం ఉందన్న టాక్ వినిపిస్తుంది.
ఏపీలో మాజీ మంత్రి వివేకానంద హత్య కేసు గతంలో రాజకీయ దుమారం రేపగా మరోసారి ఎన్నికల వేళ అస్త్రంగా మార్చుకునే వ్యూహంలో ఉన్నాయి పొలిటికల్ పార్టీలు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల వేళ వైఎస్ వివేకానందరెడ్డి హత్య వివాదం తెరపైకి వచ్చింది. వివేక హత్య విషయంలో వస్తున్న విమర్శలపై సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. వివేకాను ఎవరు చంపారో అందరికీ తెలుసు అంటూనే సోదరి షర్మిల, వివేక కుమార్తె సునీతపై కూడా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 5 ఏళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. మొదట్లో ఆయనది గుండెపోటు మరణమని చెప్పినా చివరకు వివేకానందరెడ్డి హత్య చేయబడ్డారని బయటపడింది. దీంతో ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డి హత్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎన్నికల ప్రచారానికి వాడుకుంది. వివేక హత్య వెనుక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ఉన్నారంటూ ఎన్నికల ప్రచారంలో పదే పదే విమర్శించారు జగన్. ఆ ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం కావడంతో వివేక హత్య హంతకులు ఎవరనేది బయటపడుతుందని అంతా భావించారు. అయితే ఏపీ ప్రభుత్వం వివేక హంతకులు ఎవరో తేల్చే విషయాన్ని పక్కన పెట్టేసింది. దీంతో ఆయన కుమార్తె సునీత కేసును సీబీఐకి అప్పగించేలా న్యాయ పోరాటం చేశారు. ఆమె డిమాండ్ ప్రకారమే వివేక కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. దర్యాప్తులో స్పీడ్ పెంచిన సీబీఐ అధికారులు కడప ఎంపీ అవినాష్, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని అనుమానించింది. మా చిన్నాన్న గారిని, మా బాబాయిని, వివేకం చిన్నారను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వివేకం చిన్నాలను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు. ఇకపోతే వివేక హత్య కేసు వ్యవహారంలో సీఎం జగన్ సోదరి షర్మిలతో పాటు వివేక కుమార్తె సునీత సైతం ఏపీ సర్కార్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. హత్య చేసిన నిందితులను ప్రభుత్వం కాపాడుతుందని సునీతారెడ్డి ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయొద్దంటూ బహిరంగంగా సునీతారెడ్డి పిలుపునిచ్చారు. అంతేకాదు వైసీపీ పునాదులు వివేక రక్తంతో తడిచిపోయాయంటూ ఆమె తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మరోవైపు ఏపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల కూడా వివేక హత్య కేసులో ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. సునీత చేస్తున్న పోరాటానికి తాను మద్దతు ఇస్తానంటూ ఆమె స్వయంగా ప్రకటించారు. దీంతో వివేక హత్య కేసు అన్న వర్సెస్ చెల్లెళ్లు అన్నట్టుగా పొలిటికల్ వార్ కొనసాగుతుంది. ఇక ప్రతిపక్షాలు సైతం ఈ విషయంలో జగన్ సర్కార్ పై దుమ్మెత్తిపోస్తున్నాయి. వివేక హత్య వెనుక జగన్ కుటుంబ సభ్యులే ఉన్నారంటూ విమర్శన అస్త్రాలు సంధిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో వివేక హత్య కేసును షర్మిలతో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రధాన అజెండాగా తమ అస్త్రంగా మార్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఓవైపు సొంత చెల్లెళ్లే సోదరుడు జగన్ పై ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు ఏపీ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతున్నాయి. ఈ పరిణామాల మధ్య తొలిసారి సీఎం జగన్ కడప జిల్లా ప్రొద్దుటూరు బహిరంగ సభ వేదికగా తనపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. వివేక హత్య ఎవరు చేశారో ఆయనకు, కడప జిల్లా ప్రజలకు తెలుసన్నారు జగన్. వివేకానందరెడ్డిని చంపిన వారు ప్రజల్లో బహిరంగంగా తిరుగుతున్నారని, వారికి ఎవరు మద్దతిస్తున్నారో కూడా తెలుసంటూ పరోక్షంగా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం తన వాళ్ళు ఒక్కరిద్దరు తనపై విమర్శలు చేస్తున్నారంటూ షర్మిల సునీతారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు సీఎం జగన్ కడప జిల్లా వేదికగా వివేక హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ ప్రయోజనం ఉందన్న టాక్ వినిపిస్తుంది. ప్రధానంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ కేసులో ప్రభుత్వం అనుసరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. మరోవైపు తన చెల్లెలైన షర్మిల, సునీతారెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఈ హత్య వెనుక ప్రతిపక్షాలు ఉన్నాయనే వాదనను మరోసారి ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే జగన్ ఈ వ్యాఖ్యలు చేశారని చెప్తున్నాయి రాజకీయ వర్గాలు. మరి జగన్ ఆరోపిస్తున్న
ఆరోపిస్తున్నట్టు వివేక హత్య కేసులో ప్రతిపక్షాలే ఉన్నాయా, లేదంటే రాజకీయ ప్రయోజనం కోసం సొంత వాళ్ళే మట్టుపెట్టారా? అసలు వివేక హత్య వెనుక ఉన్నదెవరు, అందుకు కారణాలేంటి అన్నది తెలియాలంటే దర్యాప్తు సంస్థల ఎంక్వైరీ వరకు వేచి చూడక తప్పదు. ఇవి మిడ్ డే న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.